కృష్ణా జిల్లా గుడివాడ టిట్కో కాలనీలో 1500 గృహాలు లబ్ధిదారులకి ఇంతవరకు ఇవ్వలేదని ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాలైనా పరిష్కారం కాలేదని అనేక సార్లు ఒత్తిడి చేసినా రిజిస్ట్రేషన్ అవ్వలేదని, కొన్ని బ్యాంకు తనఖా రాలేదని మున్సిపల్ కమిషనర్ చెప్తున్నారని, ఇప్పటికే కొన్ని లీకేజీ అద్దాలు పగలడం, గుమ్మాలు చెదలు పట్టడం విరిగిపోతున్నాయని, కొన్ని ఏరియాలో వాటర్ సదుపాయం సరిగా లేదని, స్ట్రీట్ లైట్లు వెలగడం లేదని, శ్మశాన వాటిక లేదని, ప్రాథమిక స్కూల్, అంగన్వాడీ కేంద్రం మరియు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం లేదని ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఎమ్మెల్యే తక్షణం స్పందించి చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ ఆర్సిపి రెడ్డి డిమాండ్ చేశారు. టిట్కో కాలనీలో మౌలిక వసతుల్ని పూర్తి చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. టిట్కో కాలనీలో మంచినీళ్ళ సమస్యతో పాటు కొన్ని ప్రాంతాల్లో లైట్లు వెలగట్లేదని, అట్లాగే డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని ఇవి ఉన్నాయి. వీటితో పాటు ప్రధానమైంది ఇలా అక్కడ హాస్పిటల్ లేక ఏదైనా అనారోగ్యాలకు గురి అయితే దూర ప్రాంతాలకు రావాల్సిన ఇబ్బందులు ఏర్పడింది. కాబట్టి టిట్కో కాలనీలో హాస్పిటల్ కూడా ఒక డాక్టర్ని అట్లాగే ఏఎన్ఎంలను పెట్టి అక్కడ క్లినిక్ ఒకటి ఏర్పాటు చేయాలి ప్రభుత్వం సైడ్ నుంచి. రెండోది, పిల్లలు స్కూల్స్కి రావాలంటే ఆ గేటు దాటుకుని నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ఆ టిట్కో కాలనీలో ఉన్న స్కూల్ పిల్లలందరికీ సైకిల్ వసతులు ప్రభుత్వం కల్పించాలనేది మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఇక తర్వాత అక్కడ అంగన్వాడీ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలి. అక్కడ టవర్స్, మన బిఎస్ఎన్ఎల్ కానీ ఎయిర్టెల్ కానీ టవర్స్ కూడా లాక ఫోన్లు కూడా సరైన వసతులు లేని పరిస్థితి ఉంది. ప్రధానంగా అక్కడ ఉన్న జనానికి శ్మశాన వాటికి లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే పారిశుద్ధ్యానికి పర్మనెంట్ వర్కర్స్ను కూడా కేటాయించాలి. కాబట్టి అక్కడ ఉన్న మౌలిక వసతులు కంప్లీట్ చేయడానికి ఎమ్మెల్యే గారు చొరవ తీసుకుని అక్కడ ఉన్న మౌలిక వసతులను తక్షణమే కల్పించాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం.